విద్యాశాఖకు ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. టెట్ యూనివర్సిటీ వీసీల నియామకానికి ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో నోటిఫికేషన్లు ఆపేశారు అధికారులు. ఈసీ నుంచి పర్మిషన్ వస్తే గానీ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ 2 సార్లు వాయిదా పడటంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో టెట్, డిఎస్సి నోటిఫికేషన్లపై క్లారిటీ లేకుండా పోయింది. జనవరి 24న టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని, నవంబర్ 14న విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 18 నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని ప్రకటించింది. వరంగల్ ఉప ఎన్నికల కోడ్ రావడంతో నోటిఫికేషన్ పై సర్కార్ వెనక్కి తగ్గింది. టెట్ నిర్వహణకు అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాసింది. దీనిపై స్పష్టత రాకముందే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విద్యార్థులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఎలక్షన్ కోడ్ తో టెట్ నోటిఫికేషన్ తో పాటు 10th క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటన కూడా ఆపేశారు అధికారులు. ఇక ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న వీసీల నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది. ఈసీ నుంచి అభ్యంతరం లేదని లెటర్ వస్తే తప్ప ఇప్పుడప్పుడే నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నోటిఫికేషన్లపై ఇన్ని రోజులు స్పందించిన సర్కార్ ఎన్నికల ముందు కావాలని నోటిఫికేషన్లు తెరమీదికి తీసుకొచ్చిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో టెట్, డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి అనేక కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేము రిలీజ్ చేయం. గత 6 నెలల నుంచి ఇదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. కానీ అనేక మంది విద్యార్థులు కానీ ఈరోజు ఉపాధ్యాయుల్లో ఈరోజు విద్యార్థులకు పాఠాలు జరగకుండా ఈరోజు అనేక టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని ఫలితంగా డిఎస్సి టెట్ నిర్వహించమని చెప్పి అనేక సార్లు ముట్టికాయలు వేసినా, సుప్రీంకోర్టు సైతం ముట్టికాయలు వేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టినట్టుగా వివరిస్తూ ఉంది. ఎన్నికల లబ్ధి కోసం మాత్రం ఈరోజు టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొస్తామని చెప్తా ఉంది. ఏ మాత్రమైన ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తక్షణమే టెట్ నోటిఫికేషన్ తీసుకురావాలి. అర్హులైన విద్యార్థులందరికీ టెట్లో అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో విద్యార్థులు ప్రైవేట్ జాబ్స్ వదులుకుని కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఎన్నికల కోడ్ ఉంటుందని అధికారులకు తెలిసి కూడా నోటిఫికేషన్ ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పింది, మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చేదెల్లా ఆఫ్ చేశారు. మేమందరం కూడా పేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళని, తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చి ఇలా సిటీలలో చదువుకుంటున్నాం. రోజు ఇలా మభ్యపెట్టి ఇలా చేస్తామంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంది. నాలాంటి చాలామంది విద్యార్థులు కూడా ఈ టెట్, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తామన్నారు. ఎందుకంటే దీనిపైనే ఆధారపడి భవిష్యత్తులో మా ఫ్యామిలీలు కానీ మేము కానీ బ్రతకాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. ఇప్పటికైనా ఆలోచించి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వీసీ నియామకాల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. టెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ పై ఈసీ నుంచి క్లియరెన్స్ వచ్చినా ముందు ప్రకటించిన తేదీల్లో మార్పులు చేయక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.